ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం లేవియకాండం 19-20 అధ్యాయాలు. లేవియకాండంలో పరిశుద్ధతను గురించిన ప్రాథమిక పాఠాలెన్నో మనము నేర్చుకుంటున్నాము. దేవుడు మానవతకు సృష్టికర్త. తన బిడ్డలు లోకంలో కలిసిపోకూడదు, తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. కనానీయ సంస్కృతిని, యెరికో నాగరికతను దేవుడు ఎంతో గర్హిస్తున్నాడు. 19వ అధ్యాయంలో దేవునికి మానవునికి మధ్య సంబంధం ఎలాంటిదో చూపబడింది. ఇశ్రాయేలు జాతి మోషే ధర్మశాస్త్రమందలి దశాజ్ఞలను ఎన్నడూ మరచిపోకూడదు. లేవియకాండం 19వ అధ్యాయం 2వ వచనం, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. దేవుని ప్రజల జీవిత శైలి పరిశుద్ధం. ధర్మశాస్త్రం ఈ పరిశుద్ధతను ఉత్పత్తి చేయజాలదు. నీతి అంటే ఏమిటో ధర్మశాస్త్రం చూపుతుంది గాని ఆ నీతిని ధర్మశాస్త్రం మనలో ఉత్పత్తి చేయజాలదు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలుస్తున్నది. అయితే దేవుడు మనకు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నీతిని మనలో కలిగిస్తాడు. ఈ అధ్యాయంలో నేను మీ దేవుడను యెహోవాను అనే మాట 16 సార్లు వస్తుంది. యెహోవా మోషేతో అన్నాడు, మీరు పరిశుద్ధులై ఉండాలి, మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను. ఈ అధ్యాయంలోని హెచ్చరికలన్నీ దశాజ్ఞల మీది వ్యాఖ్యానంలాగా ధ్వనిస్తాయి. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం, మీరు భోజనము చేసినా పానము చేసినా ఏది చేసినా దేవుని మహిమార్థమై చెయ్యండి. క్రీస్తునందున్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి అవుతున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 13-14 వచనాలు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు గ్రహించండి, మనలోని పరిశుద్ధాత్మ వల్ల కృపాసహితమైన ప్రవర్తన మనకు సులభ సాధ్యమవుతున్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దానిని యేసు ప్రభువు పరిశుద్ధాత్మ మనలో చేశారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనలో ఈ విధంగా నెరవేరుతుంది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. పరిశుద్ధత విషయంలో అప్రమత్తులై ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనుషుల పట్ల, దేవుని పట్ల మన విధ్యుక్తం నెరవేర్చుకోవాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్రీయ ఆజ్ఞల సారాంశం. శ్రోతలు వింటున్నారా? సబ్బాతు నియమం సార్వత్రికమైన నైతిక విధి కాదు. ఇశ్రాయేలుకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడిన ఆజ్ఞ సబ్బాతు. ఈ ఆజ్ఞను ఇశ్రాయేలు జాతి ఉల్లంఘించినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ఇలాగే విగ్రహారాధన నిషిద్ధం. ఈ మాట దేవుడు అన్నాడంటే వీరు అన్యుల విగ్రహాల వల్ల ఆకర్షితులై దేవుని శిక్షను కొని తెచ్చుకున్నారు. సమాధాన బలి నియమాన్ని మీరకూడదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన పద్ధతిలో రావాలి గాని నీ స్వంత పద్ధతులు దేవుని ఆమోదం పొందవు. సోమరితనం, నిర్లక్ష్యం, అర్ధమనస్కత, చౌకబారు పద్ధతులు దేవుని బిడ్డలకు తగవు. ఆధ్యాత్మిక విలువలు పరిరక్షించబడాలి. 9-10 వచనాలు,
నీ ఫలవృక్షములలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. బీదలకు విదేశీయులకు వాటిని విడిచిపెట్టాలి. ప్రియ శ్రోతలు, దేవునికి బీదలంటే ఎంతో శ్రద్ధ. దేవుని ప్రజల నైతిక విధ్యుక్తమిది. పెట్టుబడిదారీ విధానమైన, ప్రజాస్వామ్యమైన, ప్రేమలేని విధానాలు నిరర్థకమైపోతాయి. రూతు కథ జ్ఞాపకం చేసుకోండి. బోయజు రూతు కోసం కొన్ని పిడికిళ్లు విడిచాడు. 11, 12 వచనాలు. మీరు దొంగిలకూడదు, బొంకకూడదు, అబద్ధమాడకూడదు, అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఇవన్నీ దశాజ్ఞల్లోనివే. 13వ వచనం. నీ పొరుగువాణ్ణి హింసించకూడదు, మన కింద పనిచేసే వారికి అన్యాయం చేయకూడదు. దేవుడు కార్మికుల పక్షాన ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనాలు. ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడ్వండి. మీ ధనం చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మటలు కొట్టాయి. దేవుడు లేని పెట్టుబడిదారీ వర్గం, దేవుడు లేని కార్మికులు, ఈ 2 వ్యవస్థలు అస్తావ్యస్తమే. 14వ వచనం. చెవిటివాణ్ణి తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వెయ్యకూడదు. నీ దేవునికి భయపడాలి. దేవుని బిడ్డలకు హృదయ కాఠిన్యం తగదు. 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతం చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. మన తీర్పు దేవుడు తీర్చినట్లే ఉండాలి. న్యాయాధిపతులు పక్షపాతము లేని తీర్పు చెప్పాలి. 16వ వచనం. కొండేలాడుతూ ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, కీడుకు ప్రతిగా కీడు చేయవద్దు. మనం విన్న వార్తలన్నీ నమ్మకూడదు. నాలుక చాలా చెడ్డది, ఇది అణుబాంబు కంటే ప్రమాదకరమైనది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో పౌలన్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడతానేమో అని తన విషయమై చూచుకుంటూ సాత్వికమైన మనస్సుతో అటివానిని మంచి దారికి తీసుకురావాలి. జీవితంలో సంఘటిల్లే ప్రతి పరిస్థితిలో మానవ సంబంధాలు ఎలా ఉండాలో లేవియకాండం 19వ అధ్యాయం 19 నుండి 37వ వచనం వరకు సవివరంగా చెప్పబడింది. వివిధ జాతి జంతువులను కలవనీయకూడదు, వేరువేరు వంగడాల విత్తనాలు కలిపి చల్లకూడదు, ఉన్ని నార కలిసిన బట్టలు ధరించకూడదు. దాసీది ఒకరికి ప్రదానం చేయబడినప్పుడు ఆమె విడుదల పొందినది కాని ఎడల ఆమెను కూడితే అది నేరం. ఆమె విడిపించబడి ఉండలేదు గనుక మరణశిక్ష విధించకూడదు. అట్టి నేరస్తుడు అపరాధ పరిహార బలి అర్పించాలి. అప్పుడతనికి క్షమాపణ కలుగుతుంది. కనాను దేశంలో నాటిన చెట్లు 4 సంవత్సరాల వరకు అపవిత్రమే, వాటి పండ్లు అపవిత్రమే. 5వ సంవత్సరం వాటిని తినవచ్చు. రక్తముతో కూడినది ఏదీ తినకూడదు, శకునాలు చూడకూడదు, మంత్రప్రయోగాలు చేయకూడదు, దేహం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు, దేశాన్ని వ్యభిచారంతో దుష్కామ ప్రవర్తనతో నింపకూడదు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. కర్ణపిశాచి సోదెగాండ్రను సంప్రదించకూడదు. వయోవృద్ధులను ఘనపరచాలి. ప్రవాసమున్న విదేశీయులను బాధించకూడదు. కొలతల్లో తూనికల్లో మోసం చేయకూడదు. ప్రియ శ్రోతలు, ఇప్పుడు మనం 20వ అధ్యాయానికి వస్తున్నాము. ఇశ్రాయేలు జాతీయ జీవితం ఇతర జాతుల కంటే మిన్నగా ఉండాలని, వీరే అన్యజాతులకు మాదిరిగా ఉండాలని దేవుని కోరిక. పరిశుద్ధత సాంఘికంగా సత్ఫలితాలనిస్తుంది. ప్రజల హృదయ కాఠిన్యాన్ని దేవుడు గద్దించాడు. వృత్తి వ్యాపారాలలో దేవుని బిడ్డలు నిజాయితీ, నాణ్యత చూపాలి. 20వ అధ్యాయంలోని సారాంశం మనం ఆకళింపు చేసుకోవాలి. ఎవడూ తన సంతానాన్ని మొలెకు దేవతకు అర్పించకూడదు, ఇది అపచారం. కర్ణపిశాచి సోది చెప్పేవారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. తల్లిదండ్రులను దూషించే వారికి మరణశిక్ష. పరుని భార్యను కూడితే ఆ ఇద్దరికీ మరణశిక్ష. వావి వరుసలు తప్పి లైంగిక పాపం చేస్తే అది గొప్ప అపరాధం. పురుష సంయోగం హేయక్రియ. దురనురాగం కూడదు.
మీరు కనాను దేశంలోకి వెళ్లిన తరువాత అక్కడి ప్రజల ఆచారాలను మీరు అనుసరించకూడదు. ఆ జనులలో మీరు ప్రత్యేకంగా ఉండాలి. జంతువులలో, పక్షులలో అపవిత్రమైన వాటిని మీరు గుర్తించాలి. మీరు నాకు ప్రతిష్ఠించబడిన పరిశుద్ధులు. ప్రియ శ్రోతలు, ఈ 20వ అధ్యాయానికి పెట్టదగిన శీర్షిక నేరము, శిక్ష. ఇది శిక్షల అధ్యాయం. దశాజ్ఞలున్నాయి, వాటిని మీరితే శిక్ష. అయితే ఈ అధ్యాయంలో హత్య పేర్కొనబడలేదు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన వారికి మరణశిక్షే. న్యాయాధిపతులు నేరాన్ని సానుభూతితో చూడకూడదు. న్యాయము, నీతి కలిసి నేరాన్ని శిక్షిస్తాయి. దేవుని పరిశుద్ధతను నేర ప్రవృత్తి కలుషితం చేస్తుంది. మత్తయి, లూకా సువార్తల్లో హేబెలు రక్తం భూమిలో నుండి మొర్రపెడుతుందని ప్రభువు చెప్పాడు. నేరమే వృత్తిగా పెట్టుకుని హత్యలు చేసేవారిని ధర్మశాస్త్రం మరణశిక్షకు గురిచేస్తుంది. రోమాపత్రిక 13వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, ప్రతివాడు తన పై అధికారికి లోబడి ఉండాలి. ఎందుకనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరే అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వల్లనే కలిగినది, నియమించబడింది. అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమాన్నే ఎదిరిస్తున్నాడు. కీడు చేసే వారి మీద ఆగ్రహము చూపటానికి వారు ప్రతీకారము చేసే దేవుని పరిచారకులు. ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపారు. అది మోటు విధానం అంటారా? కావచ్చు. నేరం అంతకంటే మోటుది, ఘోరమైనది. మొలెకు దేవత సంగతేమిటి? ఈ దేవతను వారు పూజించిన విధానం మహాఘోరమైనది. మొలెకు దేవతకు చిన్న పిల్లలను బలి ఇస్తారు. మొలెకు దేవతా విగ్రహం లోహంతో చేయబడింది. దాన్ని విపరీతంగా వేడి చేస్తారు. ఆ విగ్రహ దేవత చేతిలో పసిపిల్లలను ఉంచుతారు. ఆ పిల్లలు మలమల మాడి చస్తారు. మొలెకు దేవత చేతులు చాపి చిన్న బిడ్డలను కాల్చి చంపుతుంది. అయితే యేసు ప్రభువు చేతులు చాపి చిన్న బిడ్డలను రమ్మని ప్రేమతో పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం, చిన్న పిల్లలను ఆటంకపరచక నా వద్దకు రానివ్వండి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న పిల్లలను ఆటంకపరిస్తే అలాంటి వ్యక్తుల మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడేయాలి అన్నాడు ప్రభువు. పాత నిబంధనలో చిన్న పిల్లలను మొలెకు దేవతకు అర్పించిన వారిని రాళ్లతో కొట్టి చంపారు. ఈ రోజున కూడా అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్నారు. పిల్లలను ఆధ్యాత్మికంగా చంపుకుతుంటున్నారు. కట్నాల పేరుతో పిల్లలను ఆధునిక మొలెకు దేవతకు అప్పగిస్తున్నట్లే అనిపిస్తోంది. అలనాడు సమరయ్యలో శిశుహత్యలు జరిగాయి. ఈ రోజున పలుచోట్ల అదే పని జరుగుతోంది. శోచనీయం. దేవుని ఆలయమును పాడు చేసేవాణ్ణి దేవుడు పాడు చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 37 నుండి 39వ వచనం వరకు దేవుడు ఇదే అపచారాన్ని గద్దిస్తున్నాడు. తాము పెట్టుకున్న విగ్రహాల పేరట తమ పిల్లలను చంపిన వాడే నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానిని అపవిత్రపరిచాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇశ్రాయేలు జాతికి దేవుడే రాజు. విగ్రహారాధన దైవద్రోహం అని చెప్పక తప్పదు. చిన్న పిల్లలను నరబలి ఇస్తూ ఉండగా దాన్ని ప్రోత్సహించిన వానికి కూడా మరణశిక్ష విధించబడుతుంది, లేదా దేశ బహిష్కారం వారికి తగిన శిక్ష. కనానీయులు కర్ణపిశాచి గలవారిని సంప్రదిస్తారు. వారిది తాంత్రిక విధానాలతో కూడిన మతం. సైతానీయ క్షుద్ర శక్తుల మతం అది. సైతానీయ పూజా విధానాలు కొన్ని అద్భుత క్రియలతో కూడి ఉంటాయి. యేసు ప్రభువు దీని గురించి ఎన్నో హెచ్చరికలు చేశాడు. కడవరి దినాలలో అంత్యక్రీస్తు వస్తాడని, అతడు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడని, ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తాడని ప్రభు స్వయంగా చెప్పాడు. సైతాను అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. సైతానీయమైన మూఢనమ్మకాలెన్నో ఉన్నాయి. దయ్యాలు పట్టిన వారెందరో ఉన్నారు. ఇలాంటి పిశాచావిష్టులు మతశాఖలుగా ఏర్పడుతున్నారు. ఇదంతా సైతాను పని. ఆ రోజుల్లో ఇలాంటి వ్యాసంగాలకు మరణశిక్ష విధించబడింది. సైతాను పూజారులు అద్భుతాలు చేస్తారా అని మీరు అడగవచ్చు. అవును, సైతానుకు అతీత శక్తులున్నాయి.
దేవుని వాక్యము నుండి తొలగిపోయిన వారు, దేవునికి దూరమైన వారు ఇలాంటి మార్మిక ఉద్యమాలను నడిపిస్తున్నారు. దేవుడు తన బిడ్డలను పదే పదే హెచ్చరిస్తున్నాడు. దేవుని ప్రజలు పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇవి అనాధ్యాత్మికమైన ఉద్యమాలు. ఇట్టి ఉద్యమాలను దేవుడు ఏమాత్రమూ సహించడు, కఠిన చర్య తీసుకుంటాడు. దేవుడు సజీవుడు, సత్యవంతుడు. దేవుని కట్టడలను దేవుని బిడ్డలు తప్పక పాటిస్తారు. దశాజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏది? తల్లిదండ్రులను సన్మానించు. ఈ విషయంలో నేరస్తులైన వారికి మరణశిక్ష. రోమాపత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అనురాగరహితులు పేర్కొనబడ్డారు. 2 తిమోతి 3వ అధ్యాయం 2-3 వచనాలు మనుష్యులు స్వార్థపరులు, ధనాపేక్ష గలవారు, బింకములాడేవారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. కడవరి దినాలలో ఇలాంటి వ్యక్తులు బరితెగి బజారున పడతారు. అయితే కృప కూడా ఈ రోజుల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. తప్పిపోయిన కుమారుని కథ మీరు విన్నారు కదా. అతడు తండ్రి ఇంటికి రాగానే తండ్రి అతన్ని ప్రేమతో చేర్చుకున్నాడు. అది కృప అంటే. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో జంతు సంపర్కం ఎంత వికృతమో, హేయమైనదో చెప్పబడింది. లైంగిక పాపాల వల్ల దేశాలకు దేశాలే భ్రష్టుపట్టిపోయాయి. రాజ్యాలు కూలిపోయాయి, సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. బబులోను, ఈజిప్టు, రోము మొదలైన జాతులు లైంగిక పాపాల వల్ల, తాగుడు వ్యసనం చేత నిర్మూలమైపోయాయి. సొదొమ గొమొర్రాలలో అవాచ్యమైన పాపాలు అధికమయ్యాయి. పాపాలు నిండి పండిపోయాయి. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడేమంటున్నాడు? ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. యుగముల వరకు ఆయనే స్తోత్రార్హుడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించాడు. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు. అటువలే పురుషులు కూడా స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తూ తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుతూ ఒకరి ఎడల ఒకరు కామతప్తులయ్యారు. వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. ప్రియశ్రోతలు గమనించండి, నేరము గొప్పది, శిక్ష గొప్పది. అయితే ప్రభువు వీటన్నిటికంటే ఎంతో గొప్పవాడు. తన దగ్గరికి వస్తే చాలు, ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బలియాగం ఎంత ఘోర పాపినైనా క్షమించి రక్షించడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి సమర్థవంతమైనది. దేవునికి స్తోత్రం. దురనురాగం, కామోద్రేకం, అసహ్యకరమైన మానసిక ప్రవృత్తులు, లైంగిక పవిత్రతను కాపాడుకోవాలి. వావి వరుసలు లేకుండా తిరగకూడదు. పశువుల స్థాయికి దిగజారకూడదు. దేవుడు కనానీయులను అక్కడి నుండి ఎందుకు వెళ్లగొట్టాడు? వారు హేయమైన పాపాలు చేశారు. దేవుడు ఆ భూమిని ఇశ్రాయేలీయులకిచ్చాడు. వీరు కూడా అలాంటి పాపాలే చేస్తే ఆ దేశం వారిని వెళ్లగక్కేస్తుంది. చివరికి దేవుడు అన్నంతా జరిగింది. వారు బబులోనుకు చెరగొని పోబడ్డారు. 2 రాజులు 21వ అధ్యాయం 1, 2, 6, 9 వచనాలు. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతడు కనానీయులలాగా
హేయక్రియలు చేస్తూ వచ్చాడు. యక్షిణి సోదెగాండ్రతో సాంగత్యం చేశాడు. యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు. యెరికో పట్టణం అందుకే శాపగ్రస్తమైపోయింది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 24 నుండి 28వ వచనం వరకు. ఎందుకిలా జరిగింది? దేవుని నిబంధనను వారు నిరాకరించారు. అందుకే యెహోవా కోపము వారి మీద రగులుకున్నది. యెహోవా తన కోపోద్రేకము చేత, తన అత్యుగ్రత చేత తమ దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని వెళ్లగొట్టి పరాయి దేశం పాలు చేశాడు. సోదరీ సోదరులారా, వినండి. అలనాడు ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమికైతే తిరిగి వచ్చారు కాని వారిప్పుడు దేవుని వద్దకు తిరిగి రావాలి. అంతవరకు అగచాట్లు తప్పవు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.